Hi, hello friends, welcome to my channel Candlestick Psychology. సో టుడే క్లాస్ ఏంటి అని అంటే ఫస్ట్ మనకు తెలియాల్సిన విషయం టెక్నికల్ అనాలిసిస్. ఈ టెక్నికల్ అనాలిసిస్లో ఏంటి వస్తుంది? పార్ట్ 1 ప్రైజ్ యాక్షన్స్ కోసం మాట్లాడుకుందాం. ప్రైజ్ యాక్షన్, వాట్ ఈస్ ప్రైజ్ యాక్షన్? ప్రైజ్ యాక్షన్ మీన్స్ ప్రీవియస్గా ఒక 1 రూపీ దగ్గర నుంచి మార్కెట్ కానీ అప్ సైడ్ వెళ్ళి ఒక 10 రూపీస్ దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందంటే ప్రీవియస్గా 1 రూపీ దగ్గర నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అయింది. సో అగైన్ 10 రూపీస్ దగ్గర నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం ఇన్ పర్స్పెక్టివ్ ఇక్కడ 10 రూపీస్ దగ్గర సెల్లింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 10 రూపీస్ దగ్గర నుంచి మార్కెట్ అనేది మళ్ళీ రివర్స్ అవుతుంది. సో అంటే ప్రీవియస్ ప్రైస్ ఏంటండి 10 రూపీస్. సో ఈ 10 రూపీస్ దగ్గర నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. అగైన్ మళ్ళా మార్కెట్ వెళ్తే ఇక్కడ నుంచి మార్కెట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ సెల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ ప్రైస్ యాక్షన్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రైస్ యాక్షన్ ఎక్కడి వరకు వెళ్తుంది? అగైన్ మళ్ళీ 1 రూపీ వరకు టచ్ అవుతుందా? నో, అగైన్ 1 రూపీ వరకు టచ్ అవుతుంది. అగైన్ మార్కెట్ మళ్ళా అప్ సైడ్ మూవ్ ఇస్తుంది. ఎప్పుడు? ఈ 1 రూపీ దగ్గర ఎక్కడైతే మీకు ఒక రెసిస్టెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రియేట్ చేసిందో అక్కడ నుంచి మీకు రియాక్ట్ అవుతుంది. 1 రూపీ దగ్గరికి రాదు. కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. సో దానికి ఎగ్జాంపుల్గా నేను కొన్ని విషయాల విధంగా డ్రా చేసి చూపిస్తాను. ద పాయింట్ నెంబర్ 1, మార్కెట్ ఇన్ కేస్ ఇలా మూవ్ అయింది అనుకోండి. ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చరల్ ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. మార్కెట్ అప్పుడు ఇలా స్ట్రక్చర్ కింద మూవ్ అయితేనే మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయినట్టు. ఇఫ్ ఇన్ కేస్ ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే అట్ ద సేమ్ టైం అదే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పడిపోతుంది. ఓకే, సో ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా ఒక ప్రైస్ అన్నది 1 రూపీ దగ్గర నుంచి మార్కెట్ స్టార్ట్ అయ్యి 10 రూపీస్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఈ 10 రూపీస్ దగ్గర నుంచి ఇక్కడి వరకు వచ్చింది. దాన్ని కూడా నేను మార్క్ చేస్తాను. ఇప్పుడు ఒక 7 రూపీస్ దగ్గరికి పడిపోయింది అనుకో. మార్కెట్ ప్రీవియస్గా 1 రూపీ దగ్గర నుంచి మార్కెట్ మూవ్ అయింది. అగైన్ మార్కెట్ మళ్ళా వచ్చి 7 రూపీస్ దగ్గరికి వచ్చింది. మళ్ళా అగైన్ అప్ సైడ్ మూవ్ అవుతుంది. సి ఇన్ దిస్ పర్టికులర్ ఏరియాలో మీరు పర్ఫెక్ట్గా చూసుకున్నట్టయితే మార్కెట్ డైరెక్షన్ ఇది. ప్రైస్ యాక్షన్ కోసం మనం మాట్లాడుకున్నాం. ప్రీవియస్గా 10 రూపీస్ దగ్గర మార్కెట్ ఏం జరిగింది? డౌన్ సైడ్ పడ్డది. సో అగైన్ మార్కెట్ మళ్ళా వెళ్తే ఇక్కడి నుంచి 10 రూపీస్ దగ్గర నుంచి మళ్ళా మార్కెట్ కిందకి పడే ఛాన్సెస్ ఉన్నాయి. దట్ ఈస్ కాల్డ్ ప్రైస్ యాక్షన్. అంటే ఒక ప్రైస్ దగ్గర మార్కెట్ ఏంటి ప్రీవియస్గా పడింది కాబట్టి అగైన్ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వస్తుంది అని అర్థం. సో అయితే చాలా మంది ఏం చేస్తారనంటే ఇక్కడ ఈ 10 రూపీస్ దగ్గర నాకు మార్కెట్ దొరుకుతుంది కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 10 రూపీస్ దగ్గర సెల్ చేసేస్తారు. సి మార్కెట్లోని ఏంటంటే ప్రీవియస్గా 10 రూపీస్ దగ్గర నుంచి వచ్చి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. కానీ అగైన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు 10 రూపీస్ బిలోలో ఆపర్చునిటీ ఇస్తుందా లేదా? ఇట్ మీన్స్ సెల్లింగ్ క్యాండిల్. మీకు ఇలా సెల్లింగ్ క్యాండిల్ ఇస్తే అప్పుడు మీరు ఆపర్చునిటీ తీసుకోవాలి. 10 రూపీస్ ఎబోలో తీసుకోకూడదు, 10 రూపీస్ బిలోలో తీసుకోవాలి. స్టాప్ ప్లేస్ అన్నది ఈ 10 రూపీస్ దగ్గర మాత్రమే మీరు మార్క్ చేసుకొని మార్జిన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. లేదా ప్రీవియస్గా ఇప్పుడు హై ఎంత చేసింది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హై 11 రూపీస్ చేసింది అనుకోండి.
స్టాప్ లెస్ అది మార్క్ చేసుకొని 10 రూపీస్ లోపల క్లోజ్ అయ్యేటప్పుడు ఇప్పుడు మీరు సెల్లింగ్ చేసుకోవచ్చు. ఓకే, సో అయితే ఇప్పుడు ప్రైస్ యాక్షన్ ప్రకారంగా చూసుకుంటే వాట్ ఈస్ ప్రైస్ యాక్షన్? ఒక ప్రైస్ దగ్గర జరిగిన యాక్షన్, బిఫోర్గా ఏం జరిగింది? సెల్లింగ్ జరిగింది. సో అగైన్ ఇప్పుడు ఎక్కడి నుంచి కూడా సెల్లింగ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఛాన్సెస్. ఓకే, ఇప్పుడు మార్కెట్ ఎక్కడి వరకు వచ్చేయచ్చు? ఇక్కడే మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. దిస్ వన్ ఇస్ ద వెరీ అడ్వాన్స్గా ఆలోచించండి ఎప్పుడైనా సరే. ప్రైస్ ఏం చేసింది? మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. అగైన్ మార్కెట్ ఇప్పుడు 10 రూపీస్. ఇప్పుడు చాలా మంది ఏంటి ఆలోచిస్తారంటే ఈ 10 రూపీస్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళా రిటర్న్ అవుతుంది, సో అవుతే బయ్యర్స్ ఇక్కడ ఉన్నారు కదా, సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రియాక్ట్ అవుతుంది అన్న పర్స్పెక్టివ్లో చూస్తారు. సో ఇక్కడ మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చేటప్పుడు ఇక్కడ మార్కెట్లో ఎలా జరుగుతుంటుంది అంటే, ఎగ్జాంపుల్గా అది కూడా నేను డ్రా చేస్తాను. ఇలా బయ్యర్ వస్తారు, లేదా వీక్ బయ్యర్ అయినా సరే ఈ లైన్ టచ్ చేస్తారు. ఇప్పుడు మళ్ళా మీకు ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ కూడా ఇచ్చినట్టుగా ఇస్తారు. ఇప్పుడు ఏంటి, మీరు అగైన్ మార్కెట్ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసేదాన్ని వెయిట్ చేస్తారు. ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా మార్కెట్ ఇక్కడి వరకు వచ్చేస్తే దీన్ని బ్రేక్ చేసేస్తానండి. కన్ఫర్మ్గా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ, మ్యాక్సిమం బ్రేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. కానీ మార్కెట్ ఇక్కడి వరకు రాదు. ఇప్పుడు ఏంటి, మార్కెట్ మళ్ళా అలా అప్ సైడ్ మూవ్ అయింది. సో మార్కెట్ ఇప్పుడు ఇక్కడ నుంచి కిందకి ఇంకా వచ్చేసి దాన్ని వెయిట్ చేస్తుంటారు, కానీ కాదు. వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఇక్కడ నుంచి సెల్లింగ్ చేస్తారు, కానీ ప్రైస్ యాక్షన్లో అలా జరగదు. ప్రైస్ యాక్షన్లో ఏం చూస్తుంటారు అంటే, దిస్ వన్ ఈజ్ ద లెవెల్. ఇది లెవెల్. ప్రీవియస్గా మార్కెట్ అనేది వచ్చి అప్ సైడ్ మూవ్ అయింది చూడండి, ఒక సెల్లర్ ఉన్న ఆ సెల్లర్ని డామినేట్ చేసి క్రాస్ చేసుకుని వెళ్ళింది, కాబట్టి ఈ లెవెల్ దగ్గర నుంచి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి రెసిస్టెన్సీ ప్రీవియస్గా 10 రూపీస్ దగ్గర నుంచి వచ్చింది, అగైన్ 10 రూపీస్ దగ్గర నుంచి వచ్చింది, సో అగైన్ 10 రూపీస్ దగ్గర నుంచి వచ్చేస్తుంది అని పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఏం జరుగుతుంటుంది, ఇక్కడ నుంచి మార్కెట్ ఇప్పుడు మళ్ళా ఈసారి అయినా సరే కిందకు వచ్చేసేదని అనుకొని, ఓకే దిస్ వన్ ఈస్ ద రెసిస్టెన్సీ, సో ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకుందాం అనుకుంటే జస్ట్ సెల్లర్స్ అనే వాళ్ళు ఇక్కడ ఎగ్జిట్స్ అవుతున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూడరు. సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ క్యాండిల్ మీకు ఇలా జరుగుతుంది మార్కెట్. దిస్ ఈస్ కాల్డ్ ప్రైస్ యాక్షన్. అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ప్రీవియస్గా ఇది ఏదైతే ఉన్నదో దట్ వన్ ఈస్ ద సపోర్ట్. దిస్ వన్ ఈస్ ద సపోర్ట్. మార్కెట్ నెక్స్ట్ టైం చూడండి, మార్కెట్ డైరెక్షన్స్ చూడండి, ఇలా వెళ్తుంది మార్కెట్ అనేది. కొంతమంది దీంట్లోని దీనికి కనెక్ట్ చేసుకొని ట్రెండ్ లైన్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. సమ్ టైమ్స్ ట్రెండ్ లైన్స్ వర్కౌట్ అవుతాయి, సమ్ టైమ్స్ ట్రెండ్ లైన్స్ వర్కౌట్ కావు. బట్ ఏదైనా సరే మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చేయాల్సింది ప్రీవియస్గా ఉన్న ప్రైజెస్ ఏంటి, ఏ ప్రైస్ దగ్గర ఇది క్లోజ్ అయింది, ఏ ప్రైస్ దగ్గర నుంచి మార్కెట్ అనేది మూవ్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. ఆ పర్స్పెక్టివ్లో మార్కెట్ని చూడడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ కాల్డ్ ప్రైస్ యాక్షన్. ఇప్పుడు ఈ ప్రైస్ యాక్షన్లో ఇప్పుడు ఇక్కడ మనం ఒక లైన్ డ్రా చేసుకున్నాం చూడండి, దీన్ని రెసిస్టెన్సీ అని అంటాం, దీన్ని సపోర్ట్ అని అంటాం, అట్ ద సేమ్ టైం దీన్ని సపోర్ట్ అని అంటాం, రెసిస్టెన్సీ. చాలా మంది ఏమనుకుంటారంటే, ఒక సపోర్ట్ దగ్గరికి వచ్చేస్తే అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే, మార్కెట్ ఇలా పడిన తర్వాత ఇక్కడ నుంచి రివర్స్ అయ్యింది కాబట్టి నెక్స్ట్ టైం వస్తే ఇది మనకు సపోర్ట్ చేస్తుంది అన్న పర్స్పెక్టివ్లో చూస్తుంటారు. ఇక్కడ ప్రీవియస్గా జరిగిన యాక్షన్ ఇది అంతే తప్ప కానీ
సపోర్ట్కి ఉన్న మీనింగ్ ఏంటి అని అంటే ఒక సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయిపోతుంది అని కాదు. సపోర్ట్ దగ్గర బయ్యర్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ కానీ బయ్యర్ ఎంట్రీ అయితే మనం బై సైడ్ తీసుకోవచ్చు. అలాగే రెసిస్టెన్స్ దగ్గర సెల్లర్స్ ఎంట్రీ అయితే సెల్ సైడ్ తీసుకోవచ్చు. అవి ఛాన్సెస్. అందరికీ తెలియలేని విషయం ఏంటంటే మార్కెట్ అనేది ఇక్కడి నుంచి కిందకి రాదు. దిస్ ఈజ్ ద పాయింట్. ఈ లెవెల్ పాయింట్కి వచ్చి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుంది. అందుకే కొంతమంది డబ్ల్యూ ప్యాటర్న్ చేసింది, బ్రేక్అవుట్ అయ్యింది, మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయిపోతుంది. ఇక్కడ మనకు ఫామ్ చేస్తున్న ప్యాటర్న్ దాన్ని బట్టి మార్కెట్ వెళ్తుంది. మార్కెట్ వెళ్తున్న దాన్ని బట్టి అక్కడ ఫార్మేషన్ ఉన్నదేమో అని చెప్పి చెక్ చేస్తారు. ఓకే, అవి నెక్స్ట్ టైం ఎప్పుడైనా మాట్లాడుకుంటాం. నెక్స్ట్ క్లాసెస్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ప్రైస్ యాక్షన్ మీన్స్ మార్కెట్ అన్నది ఇక్కడి వరకు వచ్చేది. మార్కెట్ వచ్చి ఇక్కడ తీసుకుని వస్తుంది. సో ఇది ప్రతి దగ్గర ఇలాగే ఉంటుందా? నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అన్నిటిలోని ఇలాగే ఉంటుందండి. మీరు ఫారెక్స్లో కావచ్చు, దేంట్లో చేసినా సరే ఇదే పర్స్పెక్టివ్ ఉంటుంది. అయితే ఈ ఒక్క పర్స్పెక్టివ్తో మనం ట్రేడ్ చేసేయగలమంటే నో. ఇది జస్ట్ ప్రైస్ యాక్షన్లో మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇంకా ఇట్లో బోల్డ్ పాయింట్స్ అన్నవి మనకు తెలుసుకోవాలి. చాలా పాయింట్స్ ఇందులో మనకు ఉంటాయి. సమ్ టైమ్స్ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇదే పాయింట్ ఆఫ్ వ్యూని ఆప్షన్స్ తీసుకునేటప్పుడు ఆప్షన్ చార్ట్లో కూడా అదే ఫాలో అవుతారు. ఆప్షన్స్ అనేవి రన్ అయ్యేవి ఈ ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండెక్స్ ద్వారాగా మార్కెట్ మనకు కనబడుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్లో ఇక్కడ సపోర్ట్ ఉన్నది అనుకుందాం, ఇండెక్స్లోని ఇక్కడ సపోర్ట్ ఉన్నది అనుకుందాం. ఇప్పుడు ఇండెక్స్ ఇక్కడ నుంచి ఇలాగొచ్చి వెళ్ళిపోయింది అనుకుందాం. ఆప్షన్లో మాత్రం ఇక్కడ నుంచి కాదు ఇక్కడ. ఎందుకంటే ఆప్షన్ అనేటప్పటికి ప్రైస్, స్ట్రైక్ ప్రైస్ దాన్ని బట్టి దాని వాల్యుయేషన్, దాని డికే ఇవన్నీ పోతుంటాయి అన్నమాట. దాన్ని డెల్టా వాల్యూస్ కావచ్చు, టీటా వాల్యూస్ కావచ్చు, సమ్ డిఫరెన్షియేషన్ ఉంటుంది. మీరు ఆప్షన్లో జస్ట్ నార్మల్గా ఫాలో అవ్వచ్చు, కాకపోతే బ్లైండ్గా కాదు. బ్లైండ్గా ఎక్కడైనా సరే మీరు చూస్తే ప్రైస్ యాక్షన్ మీనింగ్ దాన్ని బట్టి మీరు తెలుసుకోవాలి. ఈ పర్స్పెక్టివ్లో మాత్రమే మార్కెట్ మూవ్మెంట్ అన్నది జరుగుతుంటుంది. ఈ పాసిబిలిటీస్ దాన్ని బట్టి మార్కెట్లో మూవ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఒక సపోర్ట్ లైన్ అంటే ఏంటి, ఒక రెసిస్టెన్సీ లైన్ అంటే ఏంటి. నెక్స్ట్ చాప్టర్. రెసిస్టెన్సీ లైన్ మీన్స్ ఒక బయ్యర్ తర్వాత ఒక సెల్లర్ వస్తే దట్ ఈస్ కాల్డ్ రెసిస్టెన్సీ లైన్. డ్రా చేసుకోవడం కోసం అని చెప్తున్నాను, అది రెసిస్టెన్సీ అంటే. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. దిస్ వన్ ఈజ్ నాట్ ఏ రెసిస్టెన్స్. ఎందుకు ఇక్కడ రెసిస్టెన్సీ కాదు? ఇందాక మనం ఒక పాయింట్ చెప్పుకున్నాం, ఒక బయ్యర్ తర్వాత ఒక సెల్లర్ వస్తే దట్ వన్ ఈజ్ కాల్డ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ని అలా క్లియర్ చేసుకోవాలి. అంతే తప్ప నేను సింగిల్ క్యాండిల్ వచ్చింది కదా, సో సింగిల్ క్యాండిల్ అన్నది సెల్లర్స్ ఎంట్రీ వరకు మాత్రమే. సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఎగ్జిట్స్ అంటే కంప్లీట్గా బయ్యర్స్ అనేవాళ్ళు ఎగ్జిట్ అయిపోయి సెల్లర్స్ అనేవాళ్ళు వచ్చేసినారు. అంతేగాని దిస్ వన్ ఈజ్ నాట్ ఏ రెసిస్టెన్స్. ఆ పర్టిక్యులర్ పాయింట్లో చూడండి అగైన్. అలాగే సింగిల్ బయ్యర్, ఇక్కడ సింగిల్గా బయ్యర్ వచ్చారు. ఈ సింగిల్ బయ్యర్ ఆల్సో నాట్ ఏ సపోర్ట్. మీరు ఒక సపోర్ట్ లైన్ డ్రా చేసుకోవాలన్నా, ఒక రెసిస్టెన్సీ లైన్ డ్రా చేసుకోవాలన్నా మస్ట్ అండ్ షుడ్గా ఒక సెల్లర్ తర్వాత అంటే రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్ ఉంటేనే సపోర్ట్ కింద మీరు డ్రా చేసుకోవాలి. అలాగే ఒక రెసిస్టెన్సీ లైన్ డ్రా చేసుకోవాలి అని అంటే ఆఫ్టర్ గ్రీన్ లైన్ తర్వాత మాత్రం రెడ్ క్యాండిల్ వస్తే
ఇది రెసిస్టెన్సీ కింద డ్రా చేసుకోవచ్చు, ఇది సపోర్ట్ కింద డ్రా చేసుకోవచ్చు. ఇలా సింగిల్ క్యాండిల్ వచ్చిందని ఇక్కడ నుంచి స్ట్రాంగ్గా బయ్యర్స్ వచ్చారు, సో దిస్ వన్ ఇస్ ద సపోర్ట్ అని చెప్పి బై చేసేయాలి, అలాంటివి చేయకండి. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ మీకు మార్కెట్ కానీ బయ్యర్ ఇచ్చిన అది బై సైడ్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ చూడకండి, అంటే అది సపోర్ట్ కింద చూడకండి. బై సైడ్ అనేది మళ్ళీ దానికి మీనింగ్ మారిపోతుంది. ఓకే, సో దిస్ వన్ ఈజ్ నాట్ ఏ సపోర్ట్, this one is not a support, this one is not a support, this one is not a support, and this one is the support. ఇది సపోర్ట్ కింద క్రియేట్ అవుతుంది. ఎందుకు? సెల్లర్ తర్వాత బయ్యర్ ఉన్నారు కాబట్టి, ఇక్కడ కూడా సెల్లర్ తర్వాత బయ్యర్ ఉన్నారు కాబట్టి ఇది సపోర్ట్. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే సపోర్ట్ కదా, మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి కదా అని చెప్పి సపోర్ట్ లైన్ డ్రా చేసుకోవడానికే తప్ప, కానీ ఇక్కడ సపోర్ట్ అని అంటే చూడండి, చాలా మంది మనకి నేర్పించిన అలాగే నేర్పించారు. సపోర్ట్ అని అంటే మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయిపోతుంది అని చెప్పడం చేస్తున్నారు, కానీ సపోర్ట్ అని అంటే మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయిపోతుంది అని కాదండి. సపోర్ట్ లైన్ దగ్గర బయ్యర్ కానీ ఎంట్రీ అయితే మనం బై సైడ్ చూడొచ్చు. మళ్ళా అట్లా క్యాలిక్యులేషన్స్ వేరేగా ఉంటాయి. ఎలాగా క్యాలిక్యులేషన్స్ వేరేగా ఉంటాయి? బయ్యర్ అప్ సైడ్ క్లోజ్ అయ్యాడా, డౌన్ సైడ్ క్లోజ్ అయ్యాడా, ఇక్కడ జరుగుతున్న క్యాలిక్యులేషన్స్ ఏంటి, ఇక్కడ జరుగుతున్న జోన్ అంటే ఏంటి, ఈ పర్స్పెక్టివ్స్ ఇవన్నీ తెలుసుకోవాలి. ఇదంతా మనకి ఎవ్వరూ చెప్పరండి, మనం అడ్వాన్స్గా ఆలోచించుకొని చేసుకోవాలి. ఓకే, ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను. చాలా మంది ఏమనుకుంటారంటే మార్కెట్ అనేది ఇది సపోర్ట్ అనుకుంటారు. ఇది సపోర్ట్ కాదు. ఏ పర్స్పెక్టివ్తో చెప్తారు అంటే చూడండి, ఇక్కడ సింగిల్ క్యాండిల్, దిస్ వన్ ఇస్ నాట్ ఏ సపోర్ట్. ఈజీగా బ్రేక్ చేసి మార్కెట్ కిందకి వచ్చేస్తుంది. ఓకే, బ్రేక్ చేయడం ఇవన్నీ నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా చెప్పుకుందాం. సో కమింగ్ టు ద పాయింట్, ఒక సపోర్ట్ లైన్ డ్రా చేసుకోవాలంటే మనకి డెఫినెట్గా సెల్లర్ తర్వాత బయ్యర్ ఉండాలి, బయ్యర్ తర్వాత సెల్లర్ ఉండాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ క్లాస్. ఓకే, నెక్స్ట్ క్లాస్ అన్నది కూడా చెప్తాను నెక్స్ట్. అడ్వాన్స్గా నేర్చుకుందాం అనుకునేటప్పుడు పర్ఫెక్ట్గా ఒకటి దానికి 2 సార్లు చూసుకొని చెక్ చేయాలి.